తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు కూడా ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇక ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. అయితే ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలకి నీరు చేరటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా కొన్ని రోడ్లపై నీరు చేరటంతో వాహనాల రాకపోకలు కొనసాగటానికి అంతరాయం ఏర్పడుతోంది. అయితే తెలంగాణలో రానున్న 3 రోజులు కూడా ఇలానే ముసురు వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో 3 రోజుల పాటు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగనుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. రేణు, ఇది ఒక ఆనందకరమైన వార్త ముఖ్యంగా రైతాంగానికి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వాయుగుండం అనేది దాదాపుగా కోల్కతా సమీపంలో తీరం దాటుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీని ప్రభావం వల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలకు ఈ 2 రోజుల పాటు ఏదైతే ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా వెల్లడించడం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు భారీ వర్ష సూచన, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం, ఆ పైబడి వేగం కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఇటు కళింగపట్నం కానీ, అలాగే కళింగపట్నం తీర ప్రాంతంలో అయితే 3వ నంబరు ప్రమాద సూచిక ఎగురవేయడం జరిగింది. అలాగే ఇటు మచిలీపట్నం ప్రాంతంలో అంటే అటు కళింగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం ప్రాంతాల్లో 3వ నంబరు, అలాగే ఇటు మచిలీపట్నం ప్రాంతాల్లో 1వ నంబరు ప్రమాద సూచిక ఎగురవేయడం జరిగింది. కాబట్టి ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో పాటు అటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే గనక ఈ మాన్సూన్ లో తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో అతి భారీ వర్షాలు కురిసాయి. చాలా చోట్ల కుండపోత వర్షాలు కురవడంతో వాగులు వంకలు పూర్తిగా పొంగి ప్రవహించిన పరిస్థితి కనిపించింది. హైదరాబాద్ జలమయంగా మారింది. అక్కడ ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మధ్య ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు వర్షాలు కురిసిన పరిస్థితి. ఇప్పటికి కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతమే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కురిసే వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుంది, ఎంతవరకు కురుస్తుందన్న దానిపైనే సాధారణ వర్షపాతానికి చేరువవుతుందా లేదంటే లోటు వర్షపాతమే ఉంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ఒకవైపు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, మరోవైపు పాదాచారులు కూడా ఆ నీళ్లు ఒక 2 అడుగుల మేర కూడా నిలిచి ఉండటం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇటువంటి టైంలో విశాఖ మున్సిపాలిటీలో ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? అంటే నిన్నటి నుంచి కూడా విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తూనే ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజానికానికి అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎక్కువగా విశాఖపట్నంలో కొండ ఏటవాళ్ళ ప్రాంతంలో నివసించే వారందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు సింహాచలం ప్రాంతం కానీ అటు ఆరులో ప్రాంతాల్లో చాలా మంది కొండ పై భాగాన్న ఇళ్లు కట్టుకుని ఉన్నారు. అవి కొండ చెరువులు విరిగిపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారంతా కూడా ఏదైతే కొండ ఏటవాళ్ళ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఇళ్లు నిర్మాణం చేసుకుని జీవిస్తున్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు ఏవైతే జ్ఞానాపురం కానీ కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలు ఇప్పటికి కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలా వర్షపాతం మనం చూసుకుంటే గోదావరికి విపరీతమైన వరద ఉధృతి వస్తూ ఉంది. చాలా చోట్ల భారీ వర్షాలు కురవడం, అటు ఒడిశాలో పడుతున్న వర్షాల ప్రభావం కూడా గోదావరి పైన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజులే కీలకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా సరైన వర్షపాతం ఇంతవరకు నమోదు కాలేదు. ఇంకా పూర్తి స్థాయిలో రైతాంగం ఖరీఫ్ పనులకు మొదలు కాని పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ 3 రోజుల వర్షపాతమే కీలకంగా మారే అవకాశం ఉంది. ఇంకో హెచ్చరిక కూడా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. ఎలా అంటే బ్రేక్ మాన్సూన్ అని. ఈ 3 రోజుల తర్వాత ఒక్కసారిగా వర్షపాతం పూర్తిగా తగ్గిపోయి ఈ ఋతుపవనాల దీనికి అంటే ఏదైతే మనకి ఈ నైరుతి ఋతుపవనాలకు ఒక బ్రేక్ పడే అవకాశం ఉంది. మళ్ళీ
ఆగస్టు 2వ వారం తర్వాతనే వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ బ్రేక్ మాన్సూన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదవుతుంది, అది ఎంతవరకు రైతాంగానికి సరిపోతుంది, అది అంటే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుందన్నది కూడా చూడాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వం కూడా గుర్తించిన పరిస్థితి. కాబట్టి మనకి ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల ఈ 2 రోజుల పాటు కురిసే వర్షాలతో పాటు రానున్న 4-5 రోజుల పాటు అక్కడక్కడ జల్లులు, ఒక మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, అటు కోస్తాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా బ్రేక్ మాన్సూన్ కనుక ఏర్పడితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తిరుపతి లాంటి ప్రాంతాలు, తిరుపతి, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తారు. ఇక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చాలా చోట్ల సమృద్ధిగానే వర్షాలు కురిసాయి, కొన్ని చోట్ల పడాల్సి ఉంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో భారీ వర్షపాతం నమోదవుతున్నట్లుగా చెబుతూ వస్తున్నారు. కాబట్టి అన్ని ప్రాంతాలకు వర్షపాతం ఈ 2-3 రోజుల్లో ఏ స్థాయిలో కురుస్తుంది, ఎంత సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్నది కూడా కీలకంగా భావించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా తీరం వెంబడి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మధ్యకాలంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సామాన్య ప్రజలకు రెగ్యులర్ గా ఆఫీసులకు వెళ్లి వచ్చే వాళ్ళందరికి కానీ, స్కూల్ పిల్లలకు కానీ, వీళ్ళకి ఎటువంటి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకేసారి ఈదురుగాలులతో కూడిన వర్షం అనేది విశాఖపట్నంలో ఉంది. ఈదురుగాలుల ప్రభావం అనేది ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుంది, స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అటు తీరం వెంబడి ఏదైతే నగరాలు ఉన్నాయో ఆ ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురుస్తున్న వేళ అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడే ఈ సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సహజంగానే వాతావరణం మారి వర్షం కురుస్తున్న వేళ అత్యంత వేగంతో ప్రయాణించడం అనేది ఎప్పటికైనా ఇబ్బందికరం, ప్రమాదకరమే. మినిమం 30-40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని సూచించడం జరుగుతోంది. గాలుల ప్రభావం ఒక్కసారిగా రావడం వల్ల 40-50-60 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారిగా గాలులు వీచే సందర్భంలో ఈ ద్విచక్ర వాహనాలు అంటే క్లియర్ కట్ గా రోడ్డుపై నుంచి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. దాని మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లో విపరీతమైన వేగంతో కాకుండా సాధారణ వేగంతో వెళ్లడమే మంచిదన్న సూచనలు అయితే చేస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ప్రసాద్. సో ఈ 3 రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లోనైతే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే వర్షం పడుతూ ఉందో అదే వాతావరణం కొనసాగనున్నట్లుగా ఈ ముసురు ఇలానే ఈ 3 రోజులు కూడా కొనసాగనుంది. దీన్ని వాతావరణ శాఖ అధికారులు బ్రేక్ మాన్సూన్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ 3 రోజులు వర్షం పడిన తర్వాత ఆగస్టు 2వ వారం వరకు కూడా మరలా వర్షాలు పడవు అని చెప్పి కూడా ఒక పొడి వాతావరణం నెలకొని ఉండనుంది అని చెప్పి కూడా మరోవైపు ఇప్పుడు పడుతున్న ఈ 3 రోజుల వర్షాలు రైతులకి కలిసి వచ్చే అంశంగా చూస్తున్నారు. కానీ ఎంతవరకు వర్షపాతం నమోదవుతుంది అన్న దాన్ని బట్టి రైతులకి ఈ వర్షం ఎంతవరకు ఉపకరిస్తుంది అనేది కూడా ఒక ఎస్టిమేషన్ వేయొచ్చు అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. మరోవైపు ఈ వర్షాల నేపథ్యంలో డెఫినెట్గా కూడా ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈదురుగాలులు కూడా వీచే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని చెబుతూ ఉన్నారు.